వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి వద్దకొచ్చి, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నాను. ఉప్పు కషాయం అయిన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేనుండను అని వెళ్ళిపోతున్నది. దరిద్రదేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంటికి మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. అంటే నేను మళ్ళీ ఆ ఇంటికి నివాసానికి వెళ్ళాను కనుక ఏ ఇంటిలో ప్రేమ, ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇంట్లో నేను ప్రతిరోజు నివాసం ఉంటాను. ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది. అంటే నా నివాసం అవుతుంది. సో నేనందరికీ మీ అందరి దగ్గరికి రావడానికి చాలా ఎదురు చూస్తున్నాను. మీరు కూడా ఎప్పుడూ ప్రేమగా, ఆప్యాయంగా, శాంతిగా, కలకలలాడుతూ మీ ఇంటిని ఉంచుకోండి. నేను ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటాను. మీకెప్పుడు బోలెడన్ని